ఏమా, ఇదే నీ లాస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇదిగో నువ్వు అడిగిన నెక్లెస్. నీకు నచ్చినప్పుడు వచ్చి ఇది ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చమ్మా. వర్ష, ఈ నెక్లెస్ చూడవే ఎంత బాగుందో. అవునక్క, చాలా బాగుంది. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో. ఉంటుంది, కానీ నా పెళ్లికి నా మెళ్ళో ఈ గోల్డ్ నెక్లెస్ ఉంటే బాగుంటుంది కదా. ఉంటే బాగానే ఉంటుందక్క. కొనే పరిస్థితి కూడా ఉంటే ఇంకా బాగుంటుందక్క. అవునులే, ఇవన్నీ మనం ఫోటోలో చూసుకోవడానికి. కొనే పరిస్థితి మన దగ్గర ఎక్కడుంది? కొనమని అన్నయ్యని ఎక్కడ బాధ పెడతాం చెప్పు. మా అక్కకి ఈ నెక్లెస్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా మా అక్క గిఫ్ట్ ఇవ్వాలని నేను కష్టపడి సంపాదించి ఇన్స్టాల్మెంట్లో జమ చేశాను. దీన్ని మా అక్కకి సర్ప్రైజ్గా ఇవ్వాలి. మా అక్క చాలా సంతోషపడుతుంది. మా అన్నయ్యకు భారం కూడా తగ్గుతుందండి. సంతోషం అమ్మా. నువ్వు ఎప్పుడొచ్చినా సరే నెక్లెస్ తీసుకెళ్ళొచ్చు. నా MBA ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్ కొనడానికి ఈ డబ్బులు సరిపోతాయా? దొంగ చిరు దొంగ చైన్ లాక్కొని పోతున్నాడు. నువ్వేండా ఉండు. త్వరగా పోనీ బామ్మ. ఏమైందన్నా అంత కంగారు పడుతున్నావు? ఆటో ఆపో. ఓ, వాడి నుంచి తప్పించుకోవడానికి నా ఆటో ఎక్కావా? వాడు పెద్ద రౌడీ అన్నా, దొంగ సచ్చినోడు. వాడితో ఏం గొడవ పడినావో, వాడికి గాని దొరికినావంటే ఇంకేమైనా ఉండదా? ఆటో ఆపోవే. వాడు మా అత్త చైన్ కొట్టేసినాడు. ఆపవే. రేయ్ పోరా, క్వార్టర్ బాటిల్. నువ్వు మేట్రో నువ్వా? వాడు మా అత్త గొలుసు కొట్టుకెళ్తాడు. ఆపు ఆపు. వాడు మాటలు నమ్మద్దు. నువ్వు పోనీ అమ్మా. వాడు చెప్తే నేను నమ్ముతానా ఏంది? వాడి గురించి నేను చూస్తున్నాను కదా. రే ఆపరా, రే కోటర్ ఆపరా. వాడిని కొడతావింట్రా? ఎవరైనా దొంగతనం చేసి పారిపోతారు. నువ్వేంట్రా అంటే కొట్టి మరీ దొంగతనం చేస్తున్నావే? దొంగతనం చేసింది నేను కాదు మేట్రో, వీడు. మా అత్త మెడలో చైన్ కొట్టేస్తావా? వద్దనా, కొట్టదనా, కొట్టదనా. ఏయ్ నా పుస్తకాలు. చైనీరా, చైనీ. అన్నా అన్నా ఇదిగన్నా తీసుకున్నా అన్నా. చంపేస్తాను. కృష్ణరాజు గారు,
ఎవరమ్మా నువ్వు? మీ అబ్బాయి బాధితురాల్ని. మా అబ్బాయి బాధితురాలివా? ఏమైంది? మీ అబ్బాయి తాగి తిరిగింది చాలక చూడండి, నా భవిష్యత్తుని ముక్కలు ముక్కలుగా చేసి వీధిలో పడేశాడు. రే ఏమిరా చూస్తున్నారో? వెళ్ళి మీ పనులు చూసుకోండి. నువ్వేం అలా చూస్తున్నావు? నువ్వు వెళ్ళి పని చూసుకో. సర్లేమ్మా, ఏం జరుగుండాదో ఏమో. అన్నా, నేను మాట్లాడేసి పంపిస్తాను, నువ్వు లోపలికెళ్ళు. నువ్వు ఉండవే. అన్నా, నువ్వు చెప్పు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అందరి బాధ్యత మా అన్నయ్య ఒక్కడే మోస్తాడు. తనకే కష్టం రాకూడదని మాకున్న దాంట్లో మేము సర్దుకుపోతూ ఉంటాం. కొత్త పుస్తకాలు కొనుక్కునే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కున్నాను. మీ అబ్బాయి మార్కెట్లో ఎవరితోనో గొడవ పడుతూ ఇదిగో నా పుస్తకాలన్నీ ఇలా చింపేశాడు.